Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్ మనోజ్ కుమార్ మనతో ఉన్నారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, అలాగే రోబోటిక్ సర్జన్ కూడా. సో సార్తో మాట్లాడి ఈ గ్యాస్ రిఫ్లెక్ట్ అయింది అంటుంటారు. జిఆర్డి అంటే ఏంటిది, ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది, కాంప్లికేషన్స్ ఏముంటాయి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో అమ్మా, ఐమ్ ఫైన్. చాలామందికి గ్యాస్ ఫామ్ అయింది అంటూ ఉంటారు కదా. బిహైండ్ దిస్ అసలు ఎందుకు ఇది ఫామ్ అవుతుంది మనం బేసిక్గా వెళ్తే? సో మనం బేసికల్లీ జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్. మనకి ఈసోఫేగస్ ఉంటుంది, అన్నవాహిక అంటాము. అలాగే స్టమక్ ఉంటుంది. ఈసోఫేగస్ ఏమో చెస్ట్ క్యావిటీలో ఉంటుంది, స్టమక్ ఏమో అబ్డామినల్ క్యావిటీలో ఉంటుంది. సో వీటి రెండింటి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్పింక్టర్, లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. అంటే యాక్చువల్లీ ఒక సింగిల్ స్ట్రక్చర్ కాదు అది, దాంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాక్ట్ చేస్తాయి. దాంట్లో దాని మజిల్ థిక్కెన్ అవ్వడం, ఈసోఫేజియల్ మజిల్, దాని తర్వాత చుట్టూరు ఉండే ఫ్యాట్ ప్యాడ్ అంటాం అదిను, మళ్ళీ మనకి డయాఫ్రమ్లో ఉండే ఓపెనింగ్ కూడా, ఇవన్నీ కలిపి గ్యాస్ట్రోఈసోఫేజియల్ జంక్షన్ ఫామ్ చేస్తాయి. అది కొన్ని కారణాల వల్ల అది ల్యాక్స్ అయిపోతే, ఆ జీ జంక్షన్ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అనేది ల్యాక్స్ అయిపోతే మనకి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్ అనేది వస్తుంది. ఇంకా పిక్టోరియల్గా మనం చెప్పాలి అంటే, ఐ విల్ షో యూ ఎ పిక్చర్ సో యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఇఫ్ వి సీ హియర్, దిస్ ఈస్ ద ఈసోఫేగస్. అది మనకి చెస్ట్ క్యావిటీలో ఉంటుంది. ఇది స్టమక్, ఇది అబ్డామినల్ క్యావిటీలో ఉంటుంది. ఇది డయాఫ్రమ్. బేసికలీ దిస్ ఈస్ ద లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అండ్ జీ జంక్షన్ ఏరియా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ జీ జంక్షన్ ల్యాక్స్ అయినప్పుడు, సో వెన్ ఎవర్ వి ఈట్ ఫుడ్, ది మెకానిజం ఏంటంటే ఈ స్పింక్టర్ అనేది రిలాక్స్ అయ్యి ఫుడ్ని వన్ వే వాల్వ్ లాగా అలో చేస్తుంది. సో కిందకి వెళ్ళిపోతుంది ఫుడ్ వెళ్ళిపోయిన వెంటనే అది క్లోజ్ అయిపోవాలి. దట్ ఈస్ ద నార్మల్ ఫంక్షన్ ఆఫ్ ఏ జీ జంక్షన్. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ మాల్ ఫంక్షన్ అవడం వల్ల మనకి ఆ క్లోజ్ అయ్యే ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయినట్టు ఏమవుతుందంటే, స్టమక్ ప్రొడ్యూసెస్ యాసిడ్ ఇన్హరెంట్లీ. వెన్ ఎవర్ వి ఈట్ ఫుడ్, ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి యాసిడ్ సెక్రెట్ చేస్తుంది. అది ఇప్పుడు ఈ జీ జంక్షన్ వీక్ అయిపోవడం వల్ల యాసిడ్ అనేది పైకి వస్తుంది. దానివల్ల సిమ్టమ్స్ వస్తాయి. దాన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. ఓకే. ఇప్పుడు జనరల్గా కూడా అంటే ఈ తరచుగా కొంతమంది అంటూ ఉంటారు కదా, గ్యాస్ ఫామ్ అయింది అని చెప్పేసి. అది స్టార్టింగ్ స్టేజ్ అనుకోవచ్చా మనం నార్మల్గా రెగ్యులర్గా? యూజువల్లీ జీఆర్డి కాంపోనెంట్ తీసుకుంటే యూజువల్ పేషెంట్స్ చెప్పేది ఏంటంటే, గ్యాస్ ఫామ్ అయింది, ఇబ్బంది. దీనిలో మనం సిమ్టమ్స్ అడుగుతాం. బేసికల్లీ దీనిలో క్లాసికల్గా 3 సిమ్టమ్స్ చూస్తాం. మాకు ఇక్కడ అప్పర్ అబ్డామిన్లో పట్టేసినట్టుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఉబ్బినట్టుంది అంటారు, అదొకటి. కొంతమంది ఏమో చెస్ట్లో పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ చెప్తారు, ఎందుకంటే యాసిడ్ చెస్ట్లో తంతుంది కాబట్టి. సో ఆ సిమ్టమ్ కంప్లైంట్ చేస్తారు. ఇంకోటి రీగజిటేషన్, ఫ్రీక్వెంట్గా బర్ప్స్ తీసుకుంటారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్. కొంతమంది అయితే మీరు చూస్తుంటే త్రేపులు రిపీటెడ్గా వస్తుంటాయి. వీ కెన్ లిజన్ ఆల్సో బిగ్ బర్పింగ్ సౌండ్స్. సో ఈ 3 క్లాసికల్ సిమ్టమ్స్ జీఈఆర్డీకి. సో గ్యాస్ అనేది వెరీ వేగ్ టర్మ్. దానికి మనం పొట్టలో ఏం జరిగినా యూజువల్లీ గ్యాస్ ట్రబుల్ అంటారు. వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ ఫర్ దట్ డయాగ్నోసిస్ ఈస్ జీఆర్డీ. కాంప్లికేషన్స్ ఏముంటాయి సార్ ఇందులో? అది ఫస్ట్ మనకి సిమ్టమ్స్ ఇవి చెప్పాను. అది క్లాసికల్ సిమ్టమ్స్ అయితే ఇలా ఉంటాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ యాసిడ్ పైకి వెళ్ళడం వల్ల మైక్రో యాస్పిరేషన్ జరుగుతుంది. అంటే కొంచెం పార్ట్ ఆఫ్ యాసిడ్ మనకి గొంతులో నుంచి లంగ్స్లోకి వెళ్తాయి ట్రకియా ద్వారా. వాళ్ళకి ఏమవుతుందంటే సోర్ థ్రోట్ వస్తుంది, ఫ్రీక్వెంట్గా నైట్ టైము కాఫ్ కంప్లైంట్ చేస్తారు. అలాగే కొంచెం యాసిడ్ అనేది లంగ్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ఓవర్ రియాక్టివ్ అయిపోతాయి, మనం బ్రాంకే కానీ ఆల్వియోలై కానీ. అందువల్ల వాళ్ళకి ఆస్మా సిమ్టమ్స్ కూడా చెప్తారు, వీజింగ్ ఇవి కూడా. అండ్ కాంప్లికేషన్స్ కనుక వస్తే, ఫ్రీక్వెంట్గా యాసిడ్ పైకి వెళ్ళడం వల్ల యూజువల్లీ మనకి ఈసోఫేగస్కి యాసిడ్ అనేది దానికి ఎక్స్పోజ్ అవ్వదు. ఇది పెథలాజికల్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాని ఎపిథీలియం కూడా న్యాచురల్ ఎపిథీలియం కాకుండా ఎఫెక్ట్ అయిన తర్వాత రిప్లేస్డ్ బై ఏ కాలమ్నార్ ఎపిథీలియం, స్క్వామస్ ఎపిథీలియం ఉండేది కాలమ్నార్ ఎపిథీలియం మారుతుంది. మారినప్పుడు ఏంటంటే దాంట్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇవి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి?
రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే యూజువల్లీ మనకి ఫిజియలాజికల్ జీఆర్ అనేది కొంత పార్ట్లో ఉంటుంది. ఫిజియలాజికల్ అంటే అదేమి డిసీజ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం బాగా తినేసాం, గ్యాస్ బాగా స్టమక్ బాగా డిస్టైన్ అయింది గ్యాస్తో, ఇట్స్ ఏ నేచురల్ మెకానిజం. ఇది వదిలినప్పుడు ఆ గ్యాస్ వదిలేస్తాం మనం, అది ఫిజియలాజికల్. అది కనుక రిపీటెడ్గా అవుతూ ఉంటే వాల్వ్ మాల్ ఫంక్షన్ వల్ల దాన్ని పెథలాజికల్ అంటాం. పెథలాజికల్ జీఆర్డీకి రిస్క్ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒబేసిటీ, సెకండ్ స్మోకింగ్, దాని తర్వాత ఇంకా కొన్ని మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్లో కూడా వాళ్ళకి ఆ జంక్షన్ వీక్ అయిపోయి ఈ డిఫెక్ట్ వస్తుంది. ఇంకా మనం చూస్తే కొన్ని రకాల ఫుడ్స్ తిన్నాం. ఆ ఫుడ్స్ ఏంటివని చూస్తే చాక్లెట్ ఎక్కువ తినేవాళ్ళం, పెప్పర్మింట్ ఎక్కువ తినేవాళ్ళం, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు, అలాగే టమాటా జ్యూస్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ జీఆర్డీ అనేది ఎక్కువగా ట్రిగర్ అవుతుంది. సో జీఆర్డీని మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? జీఆర్డీ నేను చెప్పినట్టు పేషెంట్ కనుక టిపికల్ సిమ్టమ్స్తో వస్తే అది సగం డయాగ్నోసిస్ అయిపోయినట్టే. అంటే ఈ అప్పర్ అబ్డామినల్ పెయిన్, బ్లోటింగ్ కానీ, చెస్ట్ డిస్కంఫర్ట్, లేకపోతే చెస్ట్ బర్నింగ్ సెన్సేషన్ అంటారు చెస్ట్లో, అది కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్ బర్బ్స్ ఉండడం, ఇవి ఉంటే ఆల్మోస్ట్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ మనకి జీఆర్డీ అని. బట్ అడిషనల్గా ఫస్ట్ టెస్ట్ వీ డూ ఈజ్ ఎండోస్కోపీ చేసి వాళ్ళ లోవర్ ఈసోఫేజియల్ జంక్షన్ మనకి దానిలో తెలిసిపోతుంది అనమాట. ఇది మనకి పర్ఫెక్ట్గా ఉందా, లేకపోతే ఏమైనా లాక్సిటీ ఉందా జీఈ జంక్షన్లో, ఐ మీన్ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్లో, అవి చూస్తాము. కొన్నిసార్లు ఏంటంటే ఆ లూజ్ అయిపోవడంతో పాటు హైటస్ హెర్నియా అంటాం. మనకి ఏదైతే చెస్ట్ క్యావిటీను అబ్డామినల్ క్యావిటీ మధ్యలో మజిల్ ఉంటుందో దాని హోల్ ద్వారా ఈసోఫేగస్ అబ్డామినల్లోకి వెళ్తుంది. కొన్నిసార్లు ఆ హోల్ పెద్దదైపోతుంది. ఏమైనప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెంట్ మూమెంట్స్ ఉండడం వల్ల కొంచెం పార్ట్ ఆఫ్ స్టమక్ చెస్ట్ క్యావిటీలోకి వెళ్తుంది, హైటస్ హెర్నియా. ఇది ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ జీఆర్డీ అనమాట. అంటే స్ట్రక్చరల్ డిఫెక్ట్ బాగా పెద్దది అయిపోయినట్టు. ఇవన్నీ కూడా మనం ఎండోస్కోపీలో చూడొచ్చు. దాని తర్వాత ఇది గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్సే, దీనికి యాసిడ్ దీనికి పైకి వెళ్తుంది, అందువల్ల సిమ్టమ్స్ వస్తున్నాయి అని కన్ఫర్మ్ చేసుకోవడానికి 24-hour pH మానిటరింగ్ అంట. అంటే ఒక పెద్ద ట్యూబ్ ఉంటుంది మనకి, ఒక ట్యూబ్ అంటే మేబీ 40 సెంటీమీటర్స్, అరౌండ్ 40 సెంటీమీటర్స్ ట్యూబ్, అది అలాంగ్ ద ఈసోఫేగస్ లెంత్ ఎండోస్కోపీ ద్వారా ప్లేస్ చేస్తాం. అండ్ పేషెంట్ విల్ బి సెంట్ హోమ్. 24 hours అది మనకి రీఫ్లక్స్ ఎపిసోడ్స్ని మానిటర్ చేస్తుంది. ఈ 24 hours ఎన్నిసార్లు ఈయనకి రీఫ్లక్స్ ఎపిసోడ్స్ అయినాయి, ఆ రీఫ్లక్స్ అయిన ఎపిసోడ్స్లో యాసిడ్ ఎక్స్పోజర్ ఎన్నిట్లో ఉంది, వీటన్నిటిని క్వాంటిఫై చేస్తూ మనకి డిమిస్టర్ స్కోరింగ్ అనే పద్ధతి ద్వారా ఒక స్కోర్ ఇస్తుంది. దట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ కన్ఫర్మింగ్ ద డయాగ్నోసిస్. లాస్ట్ వచ్చేసి మ్యానోమెట్రీ ఒకటి చేస్తాం. ఎస్పెషల్లీ సర్జరీ ప్లాన్ చేసిన వాళ్ళకి మ్యానోమెట్రీ కూడా ప్లాన్ చేస్తాం. మ్యానోమెట్రీ ఎందుకంటే మనకి ఈసోఫేజియల్ మొటిలిటీని ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే పర్ఫెక్ట్గా ఉందా లేదా ఈసోఫేజియల్ మొటిలిటీ. కొన్నిసార్లు జీఆర్డీ ఉన్న వాళ్ళు మొటిలిటీ తగ్గుతుంది. మొటిలిటీ తగ్గితే మనం చేసే ఆపరేషన్ మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి డయాగ్నోస్ చేసే విధానాలు. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళని వెయిట్ తగ్గమంటాం, స్మోకింగ్ ఉన్న వాళ్ళని స్మోకింగ్ తగ్గించమంటాం, బయట బాగా మసాలా ఫుడ్ ఇవి తినడం ఆపేయమని చెప్తాం. అలాగే చాక్లెట్ కానీ, పెప్పర్మింట్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తినే అలవాటు ఉన్న, అలాగే టమాటా జ్యూసెస్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పీపుల్ బింజ్ ఈటింగ్ చేస్తారు. అంటే 3 పూటలు తినాలి కాబట్టి ఫుల్గా తినేస్తారు. అలా కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే తక్కువ ఎక్కువ సార్లు తినాలి, రేదర్ దెన్ ఈటింగ్. అంటే బింజ్ ఈటింగ్ చేస్తే ఏమవుతుందంటే వాల్యూమ్ ఎక్కువ వెళ్ళిపోతే, దాంతోపాటు గ్యాస్ కూడా వెళ్ళిపోద్ది, ఈ రీఫ్లక్స్ సింటమ్స్ అనేవి వర్సన్ అవుతాయి. సో అందుకని ఈట్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది రెగ్యులర్గా చెప్పేది. అలాగే తిన్న వెంటనే ఇప్పుడు పడుకోకూడదు. ఎస్పెషల్లీ డిన్నర్కి మనం పడుకునేదానికి, ఎస్పెషల్లీ ఈ డయాగ్నోసిస్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇంకొకటి హెడ్ ఎండ్ ఆఫ్ ద బెడ్ ఎలివేషన్. అంటే ఒక 15 degrees హెడ్ అండ్ సైడ్ బెడ్ ఎలివేట్ చేసుకోవాలి. అది ప్రాక్టికలీ కొన్నిసార్లు పాసిబుల్ కాదు కాబట్టి ఈ మధ్య మనకి కమర్షియల్గా జీఆర్డీ పిల్లోస్ అని వచ్చినాయి, వెడ్జ్ లాగా ఉంటాయి ట్రయాంగులర్ షేప్లో. సో అవి పెట్టుకున్నా మనకి ఆ యాంగిల్ మెయింటైన్ అవుతుంది, ఈ రీఫ్లక్స్ అనే సిమ్టమ్స్ బాగా కంట్రోల్ అవుతాయి. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సెకండ్ వచ్చేసి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. బేసికలీ అవి ఎలా వర్క్ చేస్తాయంటే మనకి స్టమక్లో
యాసిడ్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ని యాసిడ్ సెక్రెట్ చేసే కెపాసిటీ తగ్గిస్తాయి. సో ఆటోమేటిక్గా సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎస్పెషల్లీ క్లాసిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ట్రీట్మెంట్తో సరిపోతుంది. దీంట్లో కూడా ఈ మధ్య మనం చూసుకుంటే ఇంకా పొటెంట్ పీక్యాప్స్ అంటాము, పొటాషియం బ్లాకర్స్ అని కొత్తగా వచ్చినాయి, అవోనాప్రోజోన్ అని, అవి కూడా స్టార్ట్ చేస్తున్నాం ట్రీట్మెంట్కి. అండ్ మెడికేషన్ ఒకవేళ ఫెయిల్ అయినా లేకపోతే మేము రోజు మెడికేషన్ తీసుకోలేము. కొంతమందికి ఎలా ఉంటుందంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తోటి కొన్ని రోజులు మెడిసిన్ వాడడం ద్వారా కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్పి మెడిసిన్ ఆపేస్తాం. కొంతమంది బాగానే ఉంటుంది, కొంతమందికి కంటిన్యూస్గా మెడిసిన్ మీద వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మెడిసిన్ ఆపిన వెంటనే మళ్ళీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళని కంటిన్యూస్గా మెడికేషన్ మీద పెడతాం. కొంతమందికి బాగా మెడిసిన్ ఇచ్చినా కానీ అంత కంట్రోల్ అవ్వదు. ఇలాంటి వాళ్ళందరికీ సర్జరీ లాస్ట్ స్టేజ్ సర్జరీ. ఇంకొక ఇండికేషన్ ఫర్ సర్జరీ ఏంటంటే హైటస్ హెర్నియా. ఇందాక చెప్పాం కదా, స్ట్రక్చరల్ డిఫెక్ట్ బాగా ఎక్కువైపోయి కొంచెం పార్ట్ ఆఫ్ ద స్టమక్ కనుక పైకి వెళ్తే అది మనం ఎంత మందులు వాడినా అంత కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. అది ఎందుకంటే స్ట్రక్చరల్ డిఫెక్ట్ కాబట్టి అది కరెక్ట్గా మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేస్తేనే అవుతుంది. ఓకే, సో అన్ని కేసెస్ సర్జరీ వరకు వెళ్తాయా? ఒకవేళ సర్జరీస్ అంటే హౌ మెనీ టైప్స్ ఉన్నాయి ఇందులో? 90% ఆఫ్ ద కేసెస్లో సర్జరీ అవసరం లేదు. మనం చెప్పిన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తోటి మళ్ళీ మెడికేషన్ తోటి కంట్రోల్ అయిపోతుంది. కొంతమంది బేసిక్గా సర్జరీ ఇండికేషన్ ఏంటంటే మెడిసిన్స్తో బాగా కంట్రోల్ అవుతాయి సిమ్టమ్స్, కానీ మెడిసిన్ ఆపంగానే సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక 25 years ఓల్డ్ లేకపోతే 20-30 years ఏజ్ ఉన్న వాళ్ళలో మనము ఎన్ని రోజులు ఇవ్వగలం మెడిసిన్? వాళ్ళకు కూడా నేను ఇన్ని రోజులు మెడిసిన్ తీసుకోవాలనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నాకు మెడిసిన్ నేను రోజు తీసుకోలేను, సర్జరీ కావాలంటే అలాంటి వాళ్ళకి ఇన్కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ సిమ్టమ్స్ విత్ మెడికేషన్ ఇలాంటి వాళ్ళకి చేస్తాము. ఇందాక నేను చెప్పినట్టు కొంచెం హెర్నియా, పెద్ద హెర్నియా ఉన్న వాళ్ళకి ఇట్స్ బెటర్ టు గో ఫర్ సర్జరీ డైరెక్ట్లీ. ఇంకా సర్జరీ చేసే విధానాలకు వస్తే మనకి బేసిక్గా ఐడియా ఏంటి, ఇప్పుడు ఐ విల్ షో ద డయాగ్రామ్. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే యూజువల్లీ జిఆర్డి ఆర్ హైటస్ హెర్నియా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఈసోఫేగస్ అనేది చెస్ట్ క్యావిటీలోకి వెళ్ళిపోతుంది. అలాగే కొంచెం పార్ట్ ఆఫ్ స్టమక్ కూడా వెళ్ళొచ్చు. సర్జరీ ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఈసోఫేగస్ పైకి వెళ్ళిపోయిన ఈసోఫేగస్ని అబ్డామినల్ క్యావిటీకి తీసుకురావాలి బై డూయింగ్ డిసెక్షన్ ఇన్ దిస్ ఏరియా. అండ్ ఇది ఫండస్ పార్ట్ ఆఫ్ ద స్టమక్. ఇది దీన్ని మొబిలైజ్ చేసి లోవర్ ఈసోఫేగస్ చుట్టూరు ర్యాప్ చేసి దాన్ని ఫండల్ ర్యాప్ అంటాం, ఫిక్స్ చేస్తాం విత్ సూచర్స్. అండ్ ఈ హోల్ ఏదైతే ఉందో మజిల్లో అది లూజ్ అయిపోయింది అని చెప్పాం కదా, అది కూడా టైట్నింగ్ చేస్తాం. దాన్ని హైటల్ రిపేర్ అంటారు. యా, సో ఇది సర్జరీ. దీన్ని 2 రకాలుగా చేస్తాం. ఒకటేమో లాప్రోస్కోపిక్ సర్జరీ, కీ హోల్ సర్జరీ రెగ్యులర్, అండ్ సెకండ్ వచ్చేసి రోబోటిక్ సర్జరీ, మోస్ట్ రీసెంట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. అండ్ robotic surgery is obviously better than laparoscopic surgery because it involves fine dissection and suturing also, which is much better and much easier with robotic. ఓకే, జిఆర్డి గురించి చాలా డౌట్స్ అనేది క్లారిఫై చేసామని అనుకుంటున్నాం. ఇంకెలాంటి కాన్వర్సేషన్స్ అయినా కానీ మీకు ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ మీ డౌట్స్ క్లారిఫై చేసే వీడియో తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్. Thank you. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.